తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎస్వీయు సెనైట్ హాల్లో డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు కార్పొరేటర్లు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆర్సీ మునికృష్ణ బరిలో ఉన్నారు. వైసీపీ తరపున అభ్యర్థిగా తొలుత శేఖర్ రెడ్డిని ప్రకటించారు. ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో లడ్డూ భాస్కర్ను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. డిప్యూటీ మేయర్ ఎన్నిక తరుణంలో ఇరు పార్టీల కార్పొరేటర్లు భారీగా ఎస్వీయు హాల్ వద్దకు చేరుకుంటున్నారు. ఎస్వీయు సెనైట్ హాల్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, తిరుపతిలో ఈ రోజు నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా కూడా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా ఇటు వైసీపీ కానీ అటు కూటమి పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలు నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు కార్పొరేటర్లను క్యాంపుల నుంచి తిరుపతికి తీసుకురావడం జరిగింది. దీంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠత అయితే కొనసాగుతోంది. మొత్తం 50 డివిజన్లకు గాను గతంలో 49 చోట్ల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ తర్వాత డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి ఆయన ఎన్నికల అనంతరం రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఒక కార్పొరేటర్ చనిపోగా ఒక చోట ఎన్నిక జరగగా మొత్తం 47 మంది కార్పొరేటర్లు మేయర్ తో సహా ప్రస్తుతం ఉన్నారు. వీళ్ళలో కనీసం 25 మంది ఎవరికైతే మద్దతు తెలుపుతారో అక్కడ డిప్యూటీ మేయర్ గా గెలిచే అవకాశం అయితే ఉంది. అయితే టీడీపీకి గత ఎన్నికల్లో ఒకే ఒక కార్పొరేటర్ గెలిచారు. అయితే ఆ తర్వాత ఎన్నికల తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూటమిలోకి చేరడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇరు పార్టీలు కూడా కార్పొరేటర్లను కాపాడుకునేందుకు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వైసీపీ పాండిచేరిలో క్యాంపులో కార్పొరేటర్లు ఉంచింది. వాళ్ళని రాత్రి తిరుపతికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. కాసేపట్లో వాళ్ళు ఎస్వీ సెనేట్ హాల్ కు ఏదైతే ఎన్నిక జరగనుందో అక్కడికి చేరుకొని ఉన్నారు. అలాగే మరోవైపు టీడీపీ కూడా కార్పొరేటర్లు చిత్తూరులో దీనికి సంబంధించి క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఉంచారు. అయితే భూమన అభినయ్ రెడ్డి తమ కార్పొరేటర్లు అక్కడ నిర్బంధించారంటూ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున చిత్తూరులోని ఆ హోటల్ కు వెళ్లి వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తకర వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకా తిరుపతిలో ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుంది. కాసేపటి క్రితమే తిరుపతిలోని 2వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ సంబంధించిన షాపు పగలగొడుతున్నారంటూ కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రస్తుతం అక్కడ రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేస్తున్నారు. మొత్తం మీద ఉత్కంఠ భరిత వాతావరణం గానీ ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికలని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే ఇరు పార్టీలకు సంబంధించి కూడా కార్పొరేటర్లు ఎస్వీయు సెనేట్ హాల్ కి రానున్నారు. ఇక ఏదైతే ఎన్నిక జరగనుందో సెనేట్ హాల్ దగ్గర భారీగా భద్రత మోహరించిన పరిస్థితి అయితే ఉంది. కేవలం కార్పొరేటర్లు తప్ప వాళ్ళతో పాటు వచ్చే ఇతరులని అనుమతించమని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తాజా పరిణామాలపైన భూమన కరుణాకర్ రెడ్డి కాసేపటి క్రితమే స్పందించారు. టీడీపీ అప్రజాస్వామ్య విధానంలో వెళ్తోందని కూడా ఆయన ఆరోపించారు. మహిళా కార్పొరేటర్ల పైన కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మరోవైపు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయన జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. గత 4 రోజులుగా ఆయన తిరుపతిలోనే ఉండి ప్రస్తుతం ఈ రాజకీయం నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలవాల్సిందిగా కూడా ఆయన కార్యాచరణ సిద్ధం చేసి దానికి తగ్గట్టుగా కూడా వ్యూహాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైసీపీ కూడా తమ కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో ప్రతి వ్యూహాలు పన్నుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఉద్రిక్తకర వాతావరణ పరిస్థితి మధ్య ప్రస్తుతం డిప్యూటీ మేయర్ సంబంధించి కూడా ఎన్నిక జరగనుందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. సరిగ్గా 11 గంటలకు ఎన్నిక జరుగుతుందని చెప్పి కూడా అధికారులు ప్రకటించడం కూడా జరిగింది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ వర్మ.